గన్నవరం ఎయిర్పోర్ట్ ఇప్పుడు పెట్టడం కాదు, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండేది. అసలు భారతదేశంలోనే రెండవ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉన్న విమానాశ్రయం అది. రెండవది బాంబే తర్వాత గన్నవరం. ఎప్పటి నుంచునో ఏది ఫ్లైట్లన్నీ రాకముందు నుంచి నైట్ ల్యాండింగ్ ఉంది. అది బ్రిటిష్ వాడు కట్టించుకున్నది. అది బ్రిటిష్ వాడుకి ఆ పక్కనే మచిలీపట్నం కదా ఎయిర్పోర్ట్ కదా, అది మచిలీపట్నం పోర్ట్ ఉంది కదా, వాళ్ళు వచ్చిపోవడానికి గాను నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీతో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఎప్పుడో కట్టించుకున్నారు వాళ్ళు బ్రిటిష్ వాడు. దాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోలే మనం, వాడడం వదిలేసి. ఎందుకని ఇక్కడ రాజధాని కాదు కదా, బ్రిటిష్ వాడికి మచిలీపట్నం ఉన్నప్పుడు ఇదే సెంట్రల్ బిజినెస్ అనమాట. అది దక్షిణాదిలో చెన్నై కంటే ఎక్కడి నుంచినే నడిచేది వాళ్ళు. ఎక్కడి నుంచినే మీకు చెన్నైకి కూడా అలా కాలువలు ఉన్నాయి కదా, మీకు బకింగ్హామ్ కెనాల్ ఉంది కదా, మచిలీపట్నంలో పోర్ట్ లో సరుకు దించుకుని బకింగ్హామ్ కెనాల్ ద్వారా చెన్నైకి సరుకు పంపించేవాడు అప్పుడు. అలా ఉండేది అనమాట. అదంతా ఓవరాల్ బిజినెస్ హెడ్ క్వార్టర్ వాళ్ళకి ఇక్కడ. ఆ తర్వాత తుఫాన్ వచ్చి ఆ మౌస్ మూసుకుపోయి మచిలీపట్నం పోర్టు మూసుకుపోయాక ఆర్థిక పరిస్థితి దెబ్బతింది ఏరియా అంతా. లేకపోతే అంతకుముందు అట్లాగా ఉండేది. అట్లాంటి ఎయిర్పోర్ట్ లో ఎప్పుడూ లేదు. నేను అదే ఎయిర్పోర్ట్ లో కొన్ని వందల సార్లు వీళ్ళు ప్రధానమంత్రులు వచ్చినప్పుడు లేకపోతే మంత్రులు వచ్చినప్పుడు స్పెషల్ ఫ్లైట్లు వచ్చినప్పుడు వెళ్ళడం తప్పించి వీడప్పుడు అంతా దానికి ఒక సిబ్బంది ఉంటారు, ఖాళీగా ఉండటమే ఎయిర్పోర్ట్. నేను ఆ విమానాశ్రయంలో కవర్ చేసిన ఏంటంటే ఎన్సీసీ వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ, ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్. దాంట్లో గ్లైడర్లలో ఎక్కాను నేను, ట్రైనీ ఫ్లైట్లు ఎక్కాను నేను. అట్లా ట్రైనింగ్లు జరిగినాయి. నేను కనీసం 4-5 సార్లు అట్లా ఎక్కా. అసలు ఫ్లైట్ ఎప్పుడు ఎక్కానంటే దక్కన్ చార్జెస్ ఉండేది ఇదివరకు, దక్కన్ ఎయిర్వేస్ మొదట్లో. దానికి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ బిగిన్ చేసి ఫ్లైట్ జనాలు